శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. వీడియోలోకి వెళ్తే విషయం ఏమిటి అంటే, గురువులు మనకి అవధూతలు, సిద్ధ పురుషులు, పీఠాధిపతులు, ఎంతోమంది మహానుభావులు గురువులుగా ఉంటూ ఉన్నారు. ఈ గురువుల్లో కొంతమంది చాలా సపరేట్గా ఉంటారు. అయితే వాళ్ళు పీఠాధిపతులు కారు, సిద్ధ గురువులు కారు. సిద్ధ గురువులు డిఫరెంట్, అవధూతలు డిఫరెంట్, పీఠాధిపతులు డిఫరెంట్. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు, మేము గురువులము అని చెప్పుకుంటుంటారు. ఎందుకు చెప్తున్నానంటే, నా అనుభవం స్వయంగా నాకు జరిగింది మీకు చెప్తున్నాను. ఒక వీడియో కింద ఒక పాంప్లెట్ చూసిన తర్వాత మా స్నేహితుడు శివ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పాను. ఆయన బాగా ఇంట్రెస్ట్గా ఉంటాడు. వాళ్ళతో కలిసి యాత్రలకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఊరిలో ఆయన ఉంటాడు, ఆ ఊరికి వెళ్ళాడు. సరే, ఆ యాత్రలకి తీసుకుని వెళ్ళారు. హిమాలయాల్లో యాత్రలకి వెళ్ళారు, వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత మంచి ప్లేస్లకి తీసుకువెళ్ళాడు. అద్భుతమైన ఎనర్జీ ఉంది, అక్కడ కూడా తీసుకుని వెళ్ళారు అని ఆ శివ నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని మా ఊరు ఆహ్వానించాడు ఈయన. సరే, ఆయనతో పాటు ఉన్నప్పుడే నాకు కొద్దిగా అర్థమైందంటే, ఆయన వచ్చారు, రిసీవ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆయనతో మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది, అతను హిందూ దేవుళ్ళు లేరు అనే మాట ఫ్లోలో అనేసాడు. అప్పుడే నాకు అర్థమైంది, ఇతను ఏదో తేడాగా ఉన్నాడురా బాబు అని. సరే చూద్దాం అని కంటిన్యూ చేస్తే, ఆయన సత్సంగం అని పెట్టి మీటింగ్ పెడితే, ఆ సత్సంగంలో ఆయన గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు నాకు జరిగేవన్నీ ముందే తెలుస్తాయి. మనం 2020 నుంచి బాధపడ్డాను చూడండి, ఆ జబ్బు, ఆ యొక్క జబ్బు వస్తుందని నాకు ముందే తెలుసు అని చెప్పారు ఆయన. చెప్పగానే జనాల్లో ఎవరు ఉండబట్టలేరుగా, ధనామని ఒక శివలేచి అడిగారు, అవునండి మీకు తెలిసినప్పుడు దాని మందు కూడా తెలియాలి కదా అని అడిగారు. దాన్ని దాటేసి ఏదో చెప్పుకుంటూ కంటిన్యూ చేశాడు ఆ శివ. ఆయన ఏదో చెప్పుకుంటూ ఆ విషయాన్ని దాటేసేసాడు. సరే, ఆ శివ కూర్చున్నాడు. మనకెందుకులే, అర్థమైపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ విషయం అర్థమైంది. నేను మహావతార్ బాబాజీ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటాను 24 గంటలు అని అన్నారు. నేను అడిగాను, సార్ మీరు మహావతార్ బాబాజీని చూశారా అని. చూడలేదు అన్నాడు. మరి ఆయన ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వాలి కదండి అన్నాడు. ఇంకా నాకు దర్శనం కాలేదు అని అన్నారు ఆ శివ. ఆ తర్వాత సరే, మా స్నేహితుడి ఇంటికి వచ్చారు ఆ రోజు రాత్రిపూట. అక్కడ కాసేపు మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట నాతో అన్నారు. ఏమన్నారంటే, యాత్రలకి ఒక 20 టికెట్లు బుక్ చేయి, నిన్ను ఫ్రీగా తీసుకెళ్తా అని. నాకు అప్పుడే అర్థమైంది, ఏదో తేడాగా ఉందిరా బాబు అని. ఎందుకంటే ఒక మంచి స్థితిలో ఉన్న, ఉన్నత స్థితిలో ఉన్న గురువు ఆ విధంగా మాట్లాడు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ని నోట్ చేసి పెట్టుకోండి. 20 టికెట్లు బుక్ చేయి, నేను ఫ్రీగా తీసుకెళ్తా అన్నాడు. నాకేం ఆశ లేదు, హిమాలయాలకు పోవాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి. ఆయన ఆ శివ నాతో ఆ మాట అన్నాడు. అన్నప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే ఆయన మైండ్ ఓహో ఈ విధంగా ఉంది ఇతని స్థితి అనుకున్నాను. అతను ఎప్పుడు 20 ఏళ్ల క్రితం రేకిలో చూశాడు, డోజింగ్ అని అటు పెట్టి ఆ చక్రం అని పెట్టి దాన్ని తిప్పుతారు. అది తిప్పుతూ ఆయనకి చెప్పాడు. చెప్తే నేను వింటా ఉన్నా, ఓహో మొత్తం మనం చెప్పిందే రిపీట్ చేశాడు. అప్పటికే అర్థమైపోయింది, ఆయన 20 టికెట్లు బుక్ చేయమన్నప్పుడు నాకు అర్థమైంది వ్యవహారం. ఎప్పుడో చేయాలనుకున్నాను ఈ వీడియో, ఇప్పుడు ఎందుకు చేశానంటే అది చివరిలో చెప్తాను. ఆ తర్వాత నాకేం చెప్పాడంటే, నీ తల మీద ఒక ప్రేత భూతం ఉంది, ఆ భూతాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పాడు. నేను అప్పటికి మంత్రసాధన చేస్తానని చెప్పాల. నేను మంత్రం తీసుకుంది ఎవరి దగ్గర? సాక్షాత్ కాలభైరవుడు, నడిచే కాలభైరవుడు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి వద్ద. మరి ఆయన నాకు మంత్రం ఇచ్చినప్పుడు నా తల మీద భూతాలు ప్రేతాలు ఎందుకు ఉంటాయి? అంత అయిన తర్వాత చెప్పా, మీకేమైనా కనపడ్డాయా అని అడిగా. ఉన్నాయి, ఈ డోజింగ్లో తెలుస్తుంది అన్నాడు. ఈ డోజింగ్ నేను 20 ఏళ్ల క్రితమే చూశాను సార్ అని చెప్పా. ఎక్కడ చూసావు అన్నాడు. నేను రేకి నేర్చుకున్నాను, క్రానిక్ హీలింగ్ కూడా నేర్చుకున్నాను. వాటిలోకి వెళ్ళాను, ఏమైనా జాతకాలు మారుతాను, ఏం మారలేదు, అందువల్ల వాటిని అక్కడే వదిలేశాను, నాకు ఇవన్నీ తెలుసండి అని చెప్పాను. ఇంకేం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. అయితే ఈ మా ఫ్రెండ్ శివ యాత్రకి వెళ్ళినప్పుడు ఒక పరికరం తెచ్చాడు, 2000 అనవసరంగా పెట్టి తీసుకున్నా. సరే, ఈసో కొద్దిగా దాన్ని మిస్టేక్ చేశాడు. ఈయన కొనుక్కొని ఈయనకి పడదని చెప్పి నాకు తగిలిచ్చాడు. నేను మొమాటం కొద్దిగా 2000 ఇచ్చి బుక్ అయిపోయాను అనుకోండి. అది తెచ్చినప్పటి నుంచి అసలు మెట్ల మించి కింద పడి
ఒక చోట మెట్లు దిగుతూ ఉన్నాను, కింద పడి ఈ కన్ను ఇదంతా పగిలిపోయింది. అది చచ్చిపోవాల్సింది, తల పగిలి మోకాలు మొత్తం పగిలిపోయింది. చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఆ తర్వాత ఇంకా రకరకాల రుగ్మతలు వచ్చేసినాయి, అసలు ఊహించని రుగ్మతలు. తీసి దాన్ని బయటపడేయటం జరిగింది. ఆ తర్వాత నేను చేసుకునే మంత్ర సాధనలోనే ఆ మంత్రాధిష్టాన దేవతలకి దేవుళ్ళకి నమస్కారం చేసుకుని, నేనేదో తప్పు చేసినట్టున్నానమ్మా అయ్యా, ధనామని మానవుణ్ణి కదా, కొద్దిగా అదేదో చూద్దాం అనుకున్నాను, అది మిస్టేక్ అని తెలిసింది, వదిలేశానమ్మా అయ్యా అని చెప్పుకున్నాను. ఆ తర్వాత హ్యాపీగానే ఉంది. బాగా గుర్తుపెట్టుకుని, మంత్ర సాధన చేసేవాడి ఒంటి మీద, అది మహిళలైనా పురుషులైనా, ఏ భూతాలు ప్రేతాలు చేతబళ్ళు ప్రయోగాలు ఏవి పనిచేయవు. కాకపోతే నీకు మంత్రం మీద నమ్మకం ఉండాలి, తీవ్ర సాధన చేస్తూ ఉండాలి. ఏదో మంత్రం తీసేసుకుని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏదో చేసాము మాకు ఇట్లా జరిగిందంటే కుదరదు. ఒక సిద్ధ గురువు నుంచి, ఒక మహావిద్యను సాధించే సిద్ధ గురువు నుంచి తీసుకున్న వాళ్ళకే ఇటువంటివేవి చేయవు. సరే, ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ శివ ఏం చేశా అంటే రీసెంట్గా ఒక వీడియో చూశాను. చెప్పకూడదు, వేరే మత దేవుళ్ళని స్పాట్లో ఫలితం కావాలంటే మెడిటేషన్ చేయండి అని చెప్పేటప్పుడు నాకు అర్థమైంది. ఆయన వ్యవహారం, భాష, ఆయన ఎప్పుడైతే 20 టికెట్లు బుక్ చేయన్నాడో అప్పుడు అర్థమైంది. నేను మీకు ఎందుకు చెబుతున్నా అంటే, ఇటువంటి గురువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మనం మన మతంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని మనం తీవ్రంగా ట్రై చేసుకుంటూ ఉంటాం. అటువంటిది ఇటువంటి వాళ్ళు మన మతం ముసుగులోనే వచ్చేసి వేరే ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తూ ఉంటారు. అంటే ఆయన ఆ రోజే చెప్పాడు అనమాట, వాళ్ళ ఇంట్లో హిందూ దేవుళ్ళు ఎవరు లేరు, అది ఇది. నరసింహస్వామి గురించి కూడా చెప్పాడు, ఏదో లోకం నుంచి వచ్చాడు ఆయన, సింహం కాదు అది కాదు, ఏదో రకరకాలుగా చెప్పాడు. సరే, అవన్నీ లీవ్ ఇట్, ఈ చెవిలో ఈ చెవిలో వదిలేసి, నాకు తెలుసు మొత్తం వ్యవహారం అంతా. ఆయన చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఏదో హంబక్కరా బాబు అని. ఆ హంబక్ ఇప్పుడు పూర్తిగా నిజమైంది. ఆయన బాగా గుర్తుపెట్టుకుని, ఆయన ఎప్పుడైతే 20 టికెట్లు బుక్ చేయి నేను ఫ్రీగా తీసుకెళ్తాను అంటే, ఏ సిద్ధ గురువు ఆ విధంగా చెప్పరు. నువ్వు 10 టికెట్లు బుక్ చేయి, 20 టికెట్లు బుక్ చేయి, నేను ఫ్రీగా తీసుకెళ్తాను. ఆ మాట అన్నప్పుడు అతని గురించి అర్థం, ఎవరి బుక్ అయ్యాను రా అనుకున్నాను. ఆయన రీసెంట్గా ఒక వీడియోలో ఈ విధంగా చెప్పాడు, అన్యమత దేవుళ్ళని ధ్యానించండి, మీకు వెంటనే అన్నీ వచ్చేస్తాయని. సరే, ఆయనకి ఏం వచ్చినా ఏం రాలేదు మనకు అనవసరం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, మనం మన దోవలో సిద్ధ గురువుని ఆశ్రయించి వెళ్తున్నాం. ఈ మధ్యలో తాత్కాలికంగా జరిగే కొన్ని అనర్థాలకి మనం బాధపడిపోయి ఇటువంటి వాళ్ళ దగ్గరికి అట్రాక్ట్ అయిపోతుంటాం. అయిపోయి అప్పటిదాకా మంచి స్థితిలో ఉంటాం, ట్రాక్ తప్పగానే మటాష్ అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఆ శివ అట్లా చెప్పగానే నాకు అర్థమైంది, అప్పుడే అర్థమైంది, అప్పుడే చేద్దాం అనుకున్నాను వీడియో. ఇటువంటి గురువులు ఉంటారు, కొద్దిగా జాగ్రత్త అని ఇప్పుడు చేశాను. సరే, ఈ వీడియో అతను చూశాడు అనుకోండి, అయితే చెప్తాను నువ్వు పెద్ద ఫేక్ రా బాబు అని. ఎందుకు అంటే, ఒక సిద్ధ గురువు అని చెప్పుకునే అతను 20 టికెట్లు బుక్ చేయి ఫ్రీగా నేను తీసుకెళ్తా అన్నా అంటే నాకు అర్థమైంది, ఇదేదో బాగా మ్యాజిక్ చేస్తున్నాడు రా బాబు అని. కాబట్టి ఇటువంటి గురువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సిద్ధ గురువుని ఆశ్రయించారు అంతే. ఇప్పుడు నేనున్నాను, నాకు దీక్ష ఇచ్చిన గురువు, మంత్రదీక్ష ఇచ్చిన గురువు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, ఆయనే నా గురువు. ఏ గురువులందరి దగ్గరికి వెళ్తా, ఒకవేళ పాద నమస్కారం చేశాను అనుకోండి, సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారిని తలుచుకొని అక్కడ ఆయన కూర్చున్నట్టు ఆయనకే చేస్తా నమస్కారం. వెళ్తా, అందరి దగ్గరికి వెళ్తా, తప్పే లేదు, వెళ్ళండి మీరు కూడా. కానీ మీకు లింక్ ఎక్కడ ఉండాలి? మీకు దీక్షను ఇచ్చిన గురువుతోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. సరే, తాత్కాలికంగా హ్యాపీగా ఉండొచ్చు, కలికాలం కాబట్టి. కొద్ది అయిన తర్వాత బయటపడితే దెబ్బతింటారు. ఇప్పుడు నేనున్నాను, నేను బయటకు వచ్చి చెప్పాను, ఇట్లా ఎంతో మంది చెప్తారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఇదే చెప్పి ఉండొచ్చు, 20 టికెట్లు బుక్ చేయి, 10 టికెట్లు బుక్ చేయి, నేను ఫ్రీగా తీసుకెళ్తా అని. ప్లస్ ఈయన తీసుకెళ్ళేది ఎక్కడికి? హిమాలయాల్లో మన హిందూ దేవతలు, హిందూ దేవుళ్ళు ఆ తిరుగాడిన ప్రదేశము, అక్కడికి తీసుకువెళ్తూ ఉంటారు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు ఉంటారు. నేను ఎందుకు చెప్పానంటే, ఆ వీడియో చూస్తున్నా నాకు అర్థమైంది, ఓహో ఇతను ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నాడు అని అర్థమైంది నాకు. అతని ఆకారం చూస్తేనే అర్థమైంది. సరే, ఈ వీడియో ఆయన చూసాను ఏమన్నా అనుకుంటే ఫోన్ చేసినా చెప్తా నేను, అవునా నువ్వు 20 టికెట్లు బుక్ చేయమను, ఆ రోజే నాకు అర్థమైంది నువ్వు ఫేక్ అని. సరే, ఎందుకులే అని ఊరుకున్నాను. ఆ తర్వాత నువ్వు సత్సంగం అని డబ్బా కొట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు, కరోనా వస్తుందని ముందు నీకు తెలిసినప్పుడు మందు కూడా తెలియాలి కదా, తెలియలేదంటే ఏంటి విషయం అని. సరే, ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి, అనేదా భావించబాకండి. మీరు హంసలాగా పాలని
నీళ్ళని వేరు చేసే శక్తి మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. మీరు అలా ఆలోచించి జాగ్రత్తగా మీ సాధనలో ఉన్నత స్థితులకు వెళతారని నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.